బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు ఉద్రిక్తతకు కారణమయ్యాయి. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సవాళ్లతో రెండు పార్టీల క్యాడర్ మధ్య ఘర్షణకు కారణమైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లారు. దీంతో అక్కడ రచ్చరచ్చ జరుగుతోంది. కౌశిక్ ఇంటి వద్ద గాంధీ ధర్నాకు దిగారు. కౌశిక్ ఇంటిపైన కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతినివ్వాలంటూ గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను తోసుకుని లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో నియంత్రించటం పోలీసులకు కూడా కాస్త కష్టంగానే మారింది. ఇద్దరి మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం ఇప్పుడు ఉద్రిక్తతలకు కారణమైంది. ఫిరాయింపుల పర్వంలో భాగంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య సవాళ్లకు, ప్రతి సవాళ్లకు కారణమయ్యాయి. చీరా గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్గిరాజేసింది. ఇప్పుడు అది మరింతగా భగ్గుమంది. అరికపూడి గాంధీ అయితే కౌశిక్ తీరును, మాటల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి సవాల్కు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అరికపూడి గాంధీ. దమ్ముంటే రా, నువ్వో నేనో తేల్చుకుందామంటూ కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. దీనికి గాంధీ తీవ్రంగా స్పందించారు. చేతులు కట్టుకుని కూర్చోలేదు, దేనికైనా సిద్దమంటూ ఒక రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి వస్తానని సవాల్ చేసి రాకపోవడంతో తానే ఆయన ఇంటికి వచ్చానని గాంధీ చెప్పుకొచ్చారు. అక్కడే ధర్నాకు దిగారు. గాంధీ ఇంటికి బయలుదేరుతా అనగానే తన ఇంటి చుట్టూ కంచెలు వేశారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. తనను ముందస్తుగా అరెస్ట్ చేశారన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద రెండు పార్టీల క్యాడర్ మధ్య ఘర్షణ పెరగటంతో పోలీసులు గాంధీతో సహా రెండు పార్టీల శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.